అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి మరియు నువ్వు పైర్లలో సస్యరక్షణ, వేసవిలో తీగజాతి పంటల్లో వచ్చే సమస్యలు, నివారణ మార్గాలు, బిందు సేద్య పరికరాలను శుభ్రపరచుకునే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏ పంటలోనైనా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభం నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. ముఖ్యంగా సకాలంలో చీడపీడలను అరికడితే దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన పంటలుగా ప్రస్తుతం వరి, నువ్వు సాగులో ఉన్నాయి. వరిలో అగ్గి తెగులు, కాండంకుళ్ళు తెగులు, అలాగే నువ్వులో బూడిద, వేరుకుళ్ళు, వెర్రి తెగుళ్ల నష్టం ఎక్కువగా ఉందంటూ ఈ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యశ్రీ. మనం ఈరోజు ఈ యాసంగి వాతావరణంలో వివిధ రకాలైన పంటల్లో వచ్చే రోగాల గురించి మనం మాట్లాడుకుందాము. ముందుగా వరిలో మనకి వివిధ రకాలైన తెగులను వ్యాప్తి చెందడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో మొదటిగా వచ్చేది అగ్గి తెగులు లేదా మెడవీర్పు తెగులు అని కూడా అంటాం అన్నమాట. ఇందులో ఏమవుతుందనంటే పిలక దశలో ఆకులపైన గోధుమ రంగు మచ్చల నుంచి ఏర్పడి అవి కనువుల పైకి సోకుతుంది. దానివల్ల కనువులు అనేవి నల్లగా మారి కుళ్ళిపోతాయి అన్నమాట. అదే ఈనిక దశలో వచ్చేటప్పుడు కల్లా మెడపైన నల్లటి మచ్చలు ఏర్పడడం వల్ల కంకులకి పోషణాలు అందకపోవడం వల్ల అవి విరిగి వేలాడడం మనం గమనిస్తాము. అందుకే దీన్ని మెడవిరుపు తెగులు అని కూడా అంటాం అన్నమాట. దీనికి నివారణకు ప్రాథమిక దశలోనే మనం గమనించినట్టయితే ట్రైసైక్లోజోల్ మరియు మ్యాంకోజబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు పర్ లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా పిలక దశలో చూసినట్టయితే ఐసోప్రోథియోలాన్ 2.5 మిల్లీలీటర్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఇంకొక తెగులు పేరు ఏంటంటే కాండం కుళ్ళు తెగులు అనమాట. ఇందులో మనకి నీటి మట్టానికి అంటుకున్న ఆకులన్నీ కూడా పసుపు పచ్చగా మారిపోయి పిలకలన్నీ ఎండిపోయి పిలకలు చనిపోవడం మనం గమనిస్తాము. ఇందులో ఎండిపోయిన పిలకల్ని చీల్చి చూసినట్టయితే అందులో మనకి ఆవగింజ సైజు ఉన్నంత సిద్ధ బీజాలని మనం చూస్తామన్నమాట. ఈ కాండం కుళ్ళు తెగులు నివారణకు హెక్సాకోనోజోల్ 2 మిల్లీలీటర్ పర్ లీటర్ నీటి చొప్పున లేదా టెబ్యూకోనజోల్ 1 మిల్లీలీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోగం యొక్క తీవ్రత పట్టించి 15 రోజులకి 2 సార్లు మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. తర్వాత నువ్వు పంటల్లో మనము గమనించేది 2 రకాలైన తెగులు. ఒకటేమో బూడిద తెగులు, ఇంకొకటేమో వేరుకుళ్ళు తెగులు. ఇది కాకుండా వెర్రి తెగులు అని కూడా మనం ఒకటి గమనిస్తాము. బూడిద తెగుల్లో మనకి ఆకులపైన తెల్లటి బూడిద మచ్చలతో మనకి మచ్చలు కనిపిస్తూ ఇవి మచ్చలు సోకిన ఆకులు అనేవి రాలిపోయి మాడిపోతాయి అన్నమాట. దీని నివారణ కోసం అని చెప్పేసి మనము గంధకపు పౌడర్ ఏదైతే ఉంటుందో అది 3 గ్రాములు
చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వేరుకుళ్ళు ఇంకా ఈ కాండం కుళ్ళు తెగులు కోసం ఏంటి అని అంటే మనకి నల్లటి మచ్చలు అనేవి వేర్ల మీద కనిపిస్తూ ఉంటాయి, అలాగే కాండం మీద కూడా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ వేర్లను మళ్ళీ చీల్చి చూస్తామో వీటిలో గోధుమ రంగు చారలం మనం గమనిస్తామన్నమాట. దానివల్ల మొక్కలన్నీ ఎండిపోయి వాలిపోవడం జరుగుతుంది. దీని నివారణ కోసం అని చెప్పి కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదా మ్యాంకోజెబ్ని కానీ 3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అన్నిటికైనా ముఖ్యమైన రోగం ఏదైతే ఉందో అది వెర్రి తెగులు అనమాట. మనకి చిన్న చిన్న ఆకులు అనేవి కనిపిస్తాయి, ఇంకా పూత దశలో ఇది ఏర్పడుతుంది అనమాట. ఇందులో పువ్వుల్లో ఉన్న భాగాలు అనేవి చిన్న చిన్న ఆకుల మాదిరిగా మారిపోయి మొక్క యొక్క ఎదుగుదల తగ్గిపోయి ఆకులన్నీ కూడా గుబురుగా మారిపోతుంది అనమాట. రోగం అనేది మనకి పురుగుల ద్వారా వ్యాప్తిస్తుంది కాబట్టి దీని నివారణకు మిథైల్ డెమటోన్ కానీ లేదా డైమెథయోట్ అనే కెమికల్ని 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. అందున వేసవిలో కీరదోస, పుచ్చ, కర్బుజ, కాకర, సోర, బీర వంటి తీగజాతి పంటలకు డిమాండ్ ఎక్కువ. అందుకనుగుణంగా జనవరి మాసం నుంచే వీటి సాగు చేపడుతూ ఉంటారు. అయితే పెరుగుతున్న ఎండలకు ఈ పంటల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఆడపూల సంఖ్య తక్కువగా ఉండటమే కాకుండా పూత, పిందె నిలబడదు. అలానే రసం పీల్చు పురుగుల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో తీగజాతి పంటలు సాగు చేసే రైతులు పిందెకట్టు విషయంలో మెలకువతో వ్యవహరించాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. మనకు వేసవిలో కీరదోస, వాటర్ మిలన్, మస్క్ మిలన్, అలాగే కాకర, బీర, సొర సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వేసవికాలంలో మార్చిలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటిపోతాయి. కాబట్టి ఈ దోస జాతి కూరగాయలలో మనకు మగపూలు ఎక్కువ వచ్చి ఆడపూలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం ఆడపూల సంఖ్యను పెంచుకోవడానికి ఏం చేయాలంటే విత్తిన 15-20 రోజులప్పుడు బోరాన్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి ఈ వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఆడపూల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. లేదైనట్లయితే ఇథ్రిల్ అనే మందు 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా సొర వంటి పంటల్లో తీగ ఎక్కువగా పెరిగి కాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము కంట్రోల్ చేసుకోవడానికి ఈ సైకోసిల్ అనే మందు 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసినట్లయితే కణుపుల మధ్య దూరం తగ్గి మనకు తక్కువ పొడవుతోనే ఎక్కువ కొమ్మలు మరియు ఎక్కువ పూలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేసవిలో బోరాన్ మరియు కాల్షియము, పొటాష్, మెగ్నీషియం లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించడానికి బోరాన్ 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదైనట్లయితే ఆగ్రోమిన్ మ్యాక్స్ అంటే ఫార్మా6 అని పేరుతో దొరుకుతుంది. ఇది లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు మనకు 19 5 గ్రాముల చొప్పున కలిపి 10 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకు కాల్షియం లోపం రాకుండా ఉండడానికి ఎకరానికి ఒక 10 కిలోల కాల్షియం నైట్రేట్ని డ్రిప్ ద్వారా పూత, పిందె దశలో మనం ఇచ్చుకున్నట్లయితే ఎలాంటి కాల్షియం లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఇంకా కాయ పింద ఎదుగుదల దశలో కాయలు పగలకుండా ఉండడానికి, అలాగే కాయ సైజ్ బాగా ఉండడానికి, లేదంటే వాటర్ మిలన్లో రెడ్నెస్ మంచిగా రావడానికి ఈ కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు, అలాగే మల్టీకే 5 గ్రాములు 2 కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే మనకు ఈ కాయ నాణ్యత అనేది పెరుగుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉధృతి అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో
త్రిప్స్ మైట్స్ ఎక్కువ వస్తాయి. సో త్రిప్స్ లేత భూభాగాల నుంచి కానీ లేత చిగురు కొనాల నుంచి కానీ రసం పీల్చడం వల్ల తీగ పెరగకుండా ఉంటుంది. పిందెల నుంచి రసం పీల్చడం వల్ల కాయలు నల్లగా వాడిపోయినట్టు కనిపిస్తాయి. సో దీన్ని మనం నివారించుకోవడానికి అంతర్వాహిక పురుగు మందులైనటువంటి ఈ థయామిథాక్సిమ్ 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. లేదన్నట్లయితే ఇమామెక్టిక్ బెంజైట్ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా రెడ్ స్పైడర్ మైట్ అనేది ఈ వాటర్ మిలన్లో కానీ మస్క్ మిలన్లో కానీ ఈ ఎండాకాలం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆకుల కింద చేరి రసం పీల్చడం వల్ల దూరం నుంచి చూసినప్పుడు ఆకులన్నీ కాలిపోయినట్టు లేదా ఎండిపోయినట్టు గమనిస్తాము. సో ఇది ఎక్కువ అలక్ష్యం చేయకుండా రైతులు స్పైరోమెస్ఫన్ అనే మందు 1.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం రెడ్ స్పైడర్ మైట్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే ఎండాకాలం నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. సో దీని కొరకు డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతి ఏర్పాటు చేసుకున్నట్లయితే తక్కువ నీటితో మనం ఎక్కువ ఎకరాల్లో భూమిని సాగు చేసుకోవచ్చు. దీని కొరకు డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతిని ఎత్తుబెడ్లమైన పరిచి మనం మొక్కలు నాటుకోవడం కానీ విత్తనాలు నాటుకోవడం కానీ చేస్తాము. ఈ పద్ధతిలో మనం చేసినప్పుడు పూత పిందె దశలో మనకు డ్రిప్ని కనీసం ప్రతిరోజు 45 నుంచి ఒక 1 అవర్ డ్రిప్ని నడిపించడం చేస్తూ ఉండాలి. అందుబాటులో ఉన్న జలవనరులను అర్థవంతంగా వినియోగించుకోవడంలో సూక్ష్మసేద్య పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. పడికట్టు విధానాలకు భిన్నంగా నిర్వహణ కూడా సులువుగా ఉండటంతో బిందు సేద్య విధానాలు అంతటా ఆదరణ చూరగొంటున్నాయి. ఇంతటి ఫలితాన్నిస్తున్న డ్రిప్ వాడకం విషయంలో ఏమరపాటుగా ఉంటే మరమ్మతులకు గురి కావడమే కాకుండా మొక్కలకు నీటిని సరిగా అందించలేవు. అంతేకాదు చాలాసార్లు సాగునీటి లవణాల వల్ల డ్రిప్ రంధ్రాలు పూడిపోతూ ఉంటాయి. దీనివల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు డ్రిప్ నిర్వహణలో శ్రద్ధ వహించాలి. సూక్ష్మసేద్య పరికరాలను ఎలా వినియోగించుకోవాలి, శుభ్రపరచుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతులు ఈ సూక్ష్మనీటి యాజమాన్య పద్ధతుల్ని అవలంబిస్తూ పలు పంటల్లో మరి ఈ నీటి యాజమాన్యం అనేది చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే సూక్ష్మనీటి యాజమాన్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహణ మీద సరైన అవగాహన లేకపోవడం, వాటిని నిరంతరం కూడా వాడుకలో ఉంచకపోవడం వల్ల అవి కొద్ది రోజులు పనిచేసి తదుపరి మళ్ళీ పని చేయకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఎక్కువ రోజుల పాటు వాడమో ఇందులో లవణాలు పెరిగిపోయి తదుపరి మరలా నీరు ఇచ్చేటప్పుడు ఆ డ్రిప్ నుంచి నీరు రాకపోవడం లేదా స్ప్రింక్లర్స్ నుంచి నీరు బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. ముందుగా రైతు స్థాయిలో చేసుకోవాల్సినవి ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ కాలం పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాల్సిన అవసరం లేకుండా ఉంటుందో అలాంటి సమయాల్లో కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి మోటార్ ఆన్ చేసి ఆ పైపుల గుండా నీరు వచ్చే విధంగా కొద్దిసేపు ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని ఆన్ చేసి నీరు కొంత వెళ్ళేటట్టుంటే ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ నాచు కానీ మలినం అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని, శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది. తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు, గ్రావిల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ నాచు కానీ ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావిల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైపు ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులు కానీ అలాగే బ్యాక్టీరియాని కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీలంతవరకు ప్రతి వారం ఒకసారి
దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ మట్టి కానీ మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ మట్టి రేణువులు కానీ నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. ఇది రైతు స్థాయిలోనే చేసుకోవచ్చు, చిన్నపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చేసుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ డ్రిప్ పరికరాలని ఇప్పుడు ఫెర్టిగేషన్ అంటే ఈ డ్రిప్ నీటి ద్వారానే ఎరువులు కూడా అందించేటువంటి ప్రక్రియ కూడా పాటిస్తున్నారు. దీనిలో కూడా వాడేటువంటి ఎరువులు కూడా చాలా ముఖ్యం. డ్రిప్ ఎక్కువ కాలం మన్నాలంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే డ్రిప్ ద్వారా ఎరువుల్ని మొక్కకు అందించేదానికి వాడుకోవాలి. అదేవిధంగా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించినప్పుడు ముందు నీరు ఎలాగో వదిలిపెడతారు, ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక 10-15 నిమిషాల పాటు మామూలు సాధారణ ఫ్రెష్ వాటర్ని కనుక మనం వదిలిపెడితే అప్పుడు ఈ ఎరువులకు సంబంధించిన ఏవైనా ఉండే లోపల ఉండిపోకుండా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి యాసిడ్ ట్రీట్మెంట్. అంటే మామూలుగా నీరు వదిలినప్పటికీ ఎక్కువ రోజుల పాటు మనం వాడకుండా ఉంటే అందులో లవణాలు ఎక్కువ పోరికిపోతాయి. అప్పుడు సాధారణంగా నీరు వదిలితే ఆ లవణాలు బయటికి రావు. అప్పుడు అలాంటి దానికి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. దీనికి మనం ఫాస్ఫారిక్ యాసిడ్ని వాడడానికి రైతులు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దీనికోసం కూడా మనం ఏంటంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఏంటంటే డిశ్చార్జ్ ఎంత వెళ్తుంది, మన బోర్వెల్ నుంచి గంటకి పొలంలోకి నీరు ఎంత వెళ్తుంది అనేది ఒకటి అంచనా వేసుకోవాలి. మనకి మెయిన్ హెడ్ యూనిట్ దగ్గర వెంచురీ అని ఉంటుంది, అంటే మనం బయట నుంచి అందేటువంటి ఎరువు నీరు కానీ లేదంటే ఈ ఆమ్ల నీటిని పీల్చుకోవడానికి వెంచురీ అంటాము. దాన్ని కూడా మనం ఈ వెంచురీ సక్షన్ కెపాసిటీ ఎంత, దీన్ని బట్టి మనం టోటల్గా ఎంత నీటి మోతాదులో ఎంత ఆమ్లాన్ని కలపాలనేది మనం నిర్ణయించుకుంటాం. దీనికోసం ఏంటంటే నీటిలో మనం ఏదైతే ఫాస్ఫారిక్ యాసిడ్ 1 ml ముందుగా కలుపుకోవడం, తర్వాత 2 ml 3 ml ఇలా కలిపేటప్పుడు ప్రతిసారి కూడా ఆ లిట్మస్ పేపర్తో చెక్ చేస్తే ఎప్పుడైతే ఆ లిట్మస్ పేపర్ ఎర్రగా మారుతుందో అప్పుడు ఆమ్ల గుణానికి నీరు చేరిందని నిర్ణయించుకొని అలాగే 1 లీటర్కి 2 ml పడితే 2 ml లెక్కేసుకొని ఆ విధంగా మనం గంటకి ఎంత డిశ్చార్జ్ అవుతుంది, 5600 లీటర్ల వరకు డిశ్చార్జ్ అవుతుంది. కానీ మనం ఈ ఫెర్టిగేషన్ పద్ధతి మొత్తం కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అంటే మనకు సుమారుగా ఒక 60 లీటర్ల నీరు 15 నిమిషాల్లో బయటకు వెళ్తుంది. అంటే యాసిడ్ కలిపిన నీరు 60 లీటర్లు ఉండాలి. ఈ లెక్క ఇలా వేసుకునేటప్పుడు మనకు 5600 లీటర్లు ఇంటూ 2 ml చూసుకుంటే సుమారుగా ఒక 11-11.5 లీటర్ల యాసిడ్ అవసరం ఉంటుంది 1 గంట నీటిలో. దాన్ని మనం 4వ వంతుకి చేసేటప్పుడు మనకి 12 లీటర్ల యాసిడ్ని 60 లీటర్ల నీటికి కలుపుకొని మనం కనుక ఆ నీటిని వెంచురీ ద్వారా ఒక 15 నిమిషాల పాటు పంపించాలి. ఈ విధంగా పంపించిన తర్వాత దాన్ని సుమారుగా ఒక 12 నుంచి 24 గంటలు అలాగే విడిచిపెట్టేస్తాం. తర్వాత మరలా మోటార్ ఆన్ చేసి మనం కనుక వాటర్ని బయటికి పంపించి మనం ఫ్లష్ అవుట్ కనుక చేసామనుకుంటే ఈ లోపలున్న యాసిడ్ లోపలున్న లవణాలన్నింటినీ మలినాలన్నింటినీ కరిగించేస్తుంది. అప్పుడు డ్రిప్పర్ల ద్వారా కానీ లేటరల్ ఫ్లష్ అవుట్ ద్వారా అంత లవణాలు కలిపిన నీరంతా కూడా బయటికి ఫ్లష్ అయిపోతుంది. ఈ విధంగా మనం డ్రిప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే మీ స్థాయిలోనే ఈ ఫాస్ఫారిక్ యాసిడ్తో యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైతే కంపెనీ నుంచి ఈ డ్రిప్ పరికరాలను కొనుగోలు చేశారో వాళ్ళని పిలిస్తే నెల రోజులకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనం డ్రిప్ వాడడంతో పాటుగా వీటిని నిర్వహణ కూడా సక్రమంగా చేసినప్పుడు మాత్రమే డ్రిప్ పరికరాలు ఎక్కువ కాలం పాటు వచ్చి మనం నీటిని కూడా అన్ని పంటలకి సమర్థవంతంగా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
కూరగాయల సాగులో రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు జిల్లా మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. తమ ఉత్పత్తులను నష్టపోకుండా దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా రైతు బజార్లలో అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తోంది. జిల్లాలో మొత్తం 5 రైతు బజార్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాలలో ఉన్న రైతులు వారి పంటను తీసుకెళ్లి గిట్టుబాటుకు పంటను విక్రయించుకోవాలని సూచించారు. రైతు బజార్లలో ఎటువంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూరగాయలు పండించే రైతు సోదరులందరికీ మార్కెటింగ్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కూరగాయలు పండిస్తున్నారో తమ పెట్టుబడికి తగిన రేటు లభించని పక్షంలో దళారీ వ్యవస్థకు అమ్ముకోకుండా వారే స్వయంగా వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్న రైతు బజార్లలో స్వయంగా అమ్ముకునే అవకాశమును కల్పిస్తున్నాము. మన జిల్లాలో 5 రైతు బజార్లు ఉన్నాయి. పొదలకూరు ఏరియా వాళ్ళు పొదలకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు టౌన్లో 2 ఉన్నాయి. మీరు సంప్రదించవలసిన నంబరు ఏడి మార్కెటింగ్ నెల్లూరు 9182361352. కాబట్టి దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు. మీరు అమ్ముకోలేని పక్షంలో రైతు బజారుకి సరుకు చేర్చినచో అక్కడ ఉండే వ్యాపారస్తుల ద్వారా కూడా మేము అమ్మించి మీకు రావాల్సిన అమౌంట్ని మీకు అప్పగించగలం. రైతులందరూ నేరుగా రైతు బజారుకు వచ్చి అక్కడ ఎస్టేట్ ఆఫీసర్ ఉంటారు, వారిని సంప్రదించి కూరగాయలు అమ్ముకోవడానికి అవకాశం కల్పించబడును. ఎటువంటి రెంట్ కానీ అద్దె ప్రాతిపదిక లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద మేము షాప్స్ కూడా అలాట్ చేస్తామని తెలియపరుస్తున్నాం. మామిడి పూతలు చూసి పడ్డ సంబరం చీడపీడలు చూడగానే ఆవిరైందంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి నవంబర్, డిసెంబర్లోనే పూతలు ఆరంభమయ్యాయి. అయితే పిందె కట్టే సమయంలో మారిన వాతావరణ పరిస్థితులు, మంచు ప్రభావంతో తేనె మంచు పురుగు, నల్లతామర పురుగు ఉధృతి పెరిగిందంటూ రైతులు వాపోతున్నారు. మసి, మంగు తెగుళ్లతో కాయ నాణ్యత, దిగుబడి తగ్గిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఎర్లీగానే నవంబర్, డిసెంబర్ నెలలోనే పూతలు పూసిన దగ్గర నుంచి కూడా తేనె మంచు పురుగు ఉధృతి బాగా పెరిగిపోయింది. ఆ తేనె మంచు పురుగుకి మనం ఉద్యాన శాఖ వారి సలహాలు తీసుకుని కానీ, ఎరువుల కొట్టులో సలహా తీసుకుని మన మందులు మన సొంత పరిజ్ఞానం మేరకు కొట్టినా కానీ, ఎంత స్ప్రే చేసినా 10 సార్లు కొట్టినప్పటికీ తేనె మంచు పురుగు ఆగలేదు. నల్లతామర పురుగు ఉధృతి బాగా విపరీతంగా ఉందండి. ఇప్పుడు ఇదే కాదు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నల్లతామర పురుగు ఉధృతి బాగా విపరీతంగా ఉంది. ఆకులన్నీ మసివేసిపోతున్నాయి, పిందలన్నీ గీకినట్టుగా అయిపోయి పిందల పనికి రాకుండా అయిపోతున్నాయి, తొడేలు ఊడిపోతున్నాయి, అసలు ఏమి ఉండట్లే కాయలు. అసలు చాలా పెట్టుబడులు పెట్టి ఉన్నాం మామిడి తోటలకి. 4 సార్లు ముందు కొట్టామండి. ఆ మసి అనేది కంట్రోల్ అవ్వలేదు. ఉన్న డబ్బులు కూడా పెట్టుబడికి దాంట్లోనే పెట్టాం. ఎట్లా రైతు బాగుపడేది. మామిడికాయల కోసం ఆశపడి మామిడి తోటలు ముందు కొట్టి రేతిరి బొగుళ్ళు కావలా వేసుకుని నీళ్లు పెట్టుకుని కాయలు పండుతాయి అని చెప్పేసి ఆశతో 4 సార్లు ముందు కొట్టాం. మసి అయిపోయి ఏమి ఉట్టి గెలలు తప్ప కాయ అనేది కనపడతారు. కాయలు కూడా నల్లగా మసిలు అయిపోయింది. రేపు మార్కెట్ తీసుకెళ్తే కాయలు వాళ్ళు కొంటారు. మైలవరం, తిరువూరు, నూజివీడు, విజయవాడ శివారు గ్రామీణ ప్రాంతాల్లో పేనుబంక, మసి తెగుళ్లు ప్రభావం అధికంగా ఉందంటూ మామిడి రైతులు వాపోతున్నారు. చీడపీడల నివారణకు ఇప్పటికే 10 సార్లు మందులు పిచికారీ చేశామని, పిచికారీలతో సాగు ఖర్చులు పెరిగాయే కానీ కనీస దిగుబడులు వచ్చే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. నేను ఈ సంవత్సరం ఎకరం మామిడి తోట మందులు కొట్టాను. దగ్గరగా 10 సార్లు కొట్టా. ట్రిప్కి వచ్చి 1000 రూపాయలు అవుతున్నాయి. ఈ ఖర్చులు కూడా రావు నాకు. నల్లి, ఎర్ర నల్లి, దోమ, గోకుడు పురుగు ఇవి బాగా ఉధృతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం నేను బీమా కట్టాను. మరి బీమా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 10 ఎకరాలు మామిడి తోట తీసుకున్నామండి. 15 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్న మామిడి తోటల మీదే. ఈ సంవత్సరం బాగా మరి కోడిపేను, బంక, దోమ వచ్చిందండి. ఎన్ని మందులు కొట్టినా తగ్గలేదు. 10 సార్లు కొట్టాము. కౌలు చూస్తేనే ఎకరం 20,000 అండి. దానికి 15,000 రూపాయలు ఎకరానికి వచ్చి మందులే అయిపోయినాయి ఇప్పటికే. కానీ ఏం కంట్రోల్ అవ్వట్లేదండి. ఈ 10 ఎకరాల తోటలో కూడా కనీసం చెట్టుకి 150 కాయలు కూడా ఉండే టైపులో లేవండి. ఉన్న మసి అండి. నేను 11 ఎకరాల పొలం కలుగు తీసుకున్నాను. ఎకరం 20,000 చొప్పున. దానికి పెట్టుబడి మందులు కొట్టాము. దానికి ఎకరానికి 25,000 30,000 అయినాయి. ఒకవేళ 8 సార్లు కొట్టాం. కాపలా, కూళ్ళు, చేను దుక్కులు, పెట్టుబడులు, కవుళ్ళు ఇవన్నీ రైతు వచ్చి ఎకరానికి వచ్చేసి 50,000-60,000 పెట్టుబడి పెట్టి ఉన్నాడు. ఇప్పుడు చెట్లు చూస్తున్న కాయ లేదు, అంతా మసేసిపోయి ఏం లేదు రైతుకి. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో మామిడి సాగులో ఖర్చులు పెరిగాయని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది మామిడి రైతుల ఆవేదన. వరుస నష్టాలను సవిచిస్తున్నారు ఏటా. ఈ ఏడాది కూడా తొలదశలోనే రాలిపోయింది. ఆ ప్రభావం దిగుబడిపై గణనీయంగా పడింది. చెట్టుకి 1-2 కూడా లేని పరిస్థితి ఉంది. పేనుబంక అలాగే నల్లతామర ఆశించి మొత్తం పంటంతా నాశనం అయిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. అలాగే కౌలు రైతులు కూడా ఇతర కౌలు చెల్లిస్తూ 4-5 సార్లు
ఈ రసాయన మందులు కూడా పిచికారి చేసినా కూడా ఈ తెగుళ్ళు ఈ వైరస్ అనేది నియంత్రణ లేకుండా పోయింది. అందుకే దిగుబడిపై ప్రభావం చూపి మామిడి చేతికందన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ యందు దృష్టి సారించి నష్టపరిహారాన్ని అందించాలని, అలాగే ఈ ఏడాది నుంచి అమలవుతున్న వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.